కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ నిర్వహిస్తున్న గౌరీదేవి సమర్పణ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య దంపతులు గౌరీ సాంబశివులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి సారి సమర్పించి సంబరాలు జరుపుకున్నారు. గౌరీ సాంబశివుల నిమజ్జన కార్యక్రమం డిసెంబర్ 14వ తేదీన జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. నుంచి కులాలకి మతాలకి అతీతంగా ఈ కుటుంబారంతా కూడా అగ్నికుల క్షత్రియులు బీసీకి సంబంధించినటువంటి అన్ని కులాలు కూడా కలిపి ఒకే తాటి మీద నిలబడి గౌరీదేవి ఉత్సవాలు గత 40-50 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడ చేసుకుంటూ వస్తున్నారు. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ ఏలేశ్వర గ్రామంలోనే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎవరిని కూడా తోలనాడకుండా తగ్గింపు అనేటువంటిది లేకుండా అందరినీ గౌరవంగా పిలుస్తూ సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు గౌరీదేవి సంఘ నాయకులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ఈ కార్తీక మాసంలో అమ్మవారికి మనం ఏదో చేయాలని చెప్పి మనం అనుకుంటూ విశ్వ హిందూ పరిషత్తు అవనివ్వండి, గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అవనివ్వండి, అందరూ కలిసికట్టుగా ఇక్కడ సారి అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ మనం మహిళలందరూ నగర పంచాయతీ చైర్పర్సన్ యొక్క సమక్షంలో అందరూ కలిపి ఇక్కడ సారీ అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి ఇక్కడ చేశారు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి గృహిణులందరూ కూడా పసుపు కుంకుమను కూడా పంచిపెట్టి గౌరీదేవి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ జరగనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశాలు ఏం కావు. ఇక్కడ ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఈ ఉత్సవాన్ని మరి ఏ తారీఖు నిర్ణయించారో కమిటీ పెద్దలందరూ ఆ రోజున అందరూ కూడా కలిసికట్టుగా గ్రామస్తులందరూ ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారిని జయప్రదంగా